శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय ఓం ఓం నమః శివాయ. కపిలేశ్వర స్వాముల వారు శేషవాహనం మీద అలంకారభరితమైనటువంటి అఖండ అష్టగణాలన్నీ కూడా ఆదిశేషునిలో ఆవాహనమైనట్లుగా ఈరోజు ఈ వేడుకను మనం చూస్తూ ఉన్నాం. కపిలతీర్థం అనగానే ఒక చల్లని దయావర్షాన్ని కురిపించేటటువంటి అమృత బిందువులతో కూడినటువంటి ఒక నెమ్మదైనటువంటి ఒక తీర్థం గుర్తుకు వస్తుంది. తీర్థము అనగానే పావనం చేయునది అని అర్థం. అలాంటి పరమాత్మ తీర్థ స్వరూపుడై కపిలేశ్వర స్వాముల వారై ఈరోజు బ్రహ్మోత్సవాలలో శేషవాహనాన్ని అలంకరించి ఆకాశంలో ఉన్నటువంటి అమృత గణాలన్నిటినీ కూడా ఒక్కసారిగా ఇక్కడ జరుగుతూ ఉన్నది చూడండి. భూలోకంలో ఒక అద్భుతమైనటువంటి ఒక వేడుక జరుగుతూ ఉన్నది చూడండి అని చిన్నపాటి ఒక ఆహ్వానాన్ని పంపించినట్లు వాడుగా మనకు గోచరిస్తూ ఉన్నది. అక్కడ చిన్న పెద్ద అనేటటువంటి భేదం లేకుండా అందరూ కూడా స్వామివారి సేవలో లయానికి స్వరూపమైనటువంటి లయస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ పరమశివుడు ప్రతి గమనం కూడా లయలోనే ఉండాలని శాసిస్తూ ఆ రాజభోగాన్ని అనుభవించే ఒక చక్రవర్తిగా ఏ విధంగా ఆ గాంభీర్యాన్ని చూయిస్తున్నాడో ఒక్కసారి గమనించండి. మహాభక్త శివులారా, శేషవాహనం అనగానే ఆదిశేషుని యొక్క అవతారం. ఆదిశేషుడంటేనే శరీరంలో ఉన్నటువంటి ఒక తలమానికమైనటువంటి ఒక శక్తి. మనకు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ఏ విధంగా మనకు శాసిస్తూ ఉంటుందో ఆ శక్తి మార్గాన్ని నాగఫణిగా తెలియజేస్తారన్నమాట. అందుకనే సహస్రార ఫణిగా నాగఫణిగా తెలియజేస్తూ ఉంటాయి ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా. అందుకనే ప్రతి ఏటా జరిగేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు అంతర్ముఖుల్ని చేయడానికే. అంతర్ముఖుల్ని చేసిన తర్వాత ఉండేటటువంటి లక్షణం, తర్వాత మనకుండే స్థితి, తర్వాత మనకుండేటటువంటి గమనం, తర్వాత మనకుండేటటువంటి ఆ భావజాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఆధ్యాత్మికం అనేటటువంటి ఒక రసాస్వాదనను అంటిపెట్టుకుని ఉంటాయి మన ప్రతి ఒక్క గమనము కూడా. అందుకనే 7 కొండలకు అనుబంధమైనటువంటి కపిలతీర్థం కూడా శేషాచల కొండల్లో ఉన్నటువంటి తీర్థాలన్నీ సారంగా కపిలతీర్థంగా ఆ యొక్క తీర్థం ప్రవహిస్తూ ఉండడం అనేది గమనార్హం. అలాంటి చల్లని దీవెనలు ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు, ఆదిదేవుడు, బ్రహ్మాండ నాయకుడు, సకల శుభాకారుడైనటువంటి పరమశివుడు ఈరోజు కన్నుల విందుగా అలంకరించబడి ఉన్నాడు. అలాంటి దేదీప్యమానమైనటువంటి విద్యుద్దీప కాంతులతో అద్భుతమైనటువంటి ఆ యొక్క నృత్య నాట్యాలతో ప్రకంపనలు అద్భుతంగా, ఆ ప్రకంపనలు ఏ విధంగా వస్తాయి, భగవంతునికి సంబంధించినటువంటి
దివ్యాత్మకమైనటువంటి ప్రకంపనలు ఏ విధంగా వస్తాయంటే భక్తి అనేటటువంటి ఒక విత్తును మదిలో నాటుకుంటే చాలు. భక్తి అనేటటువంటి ఒక బీజాన్ని హృదయంలో నాటుకుంటే అది మొలకెత్తి మహావృక్షంగా మారి ఎంతోమంది భక్తాదులకు అది నెలవుగా కొలువుగా మారుతూ ఉంది. అదే ఆదర్శం అంటే. అలాంటి ఆదర్శాలలో ఎన్నో చెప్పుకోవచ్చు. ఆ నాయనార్లు ఏ విధంగా పరమశివుని కోసం తన జీవితాలను అర్పించారు అనేటటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఆ భక్తిలో మనకు లవలేశ్యమైనా సరే అబ్బునా అబ్బకపోవునా అనేటటువంటి దివ్యమైనటువంటి సంకల్పం మనలో కలుగుతుంది. కనుక సంకల్పాలన్నీ కూడా ఒక్కచోట కూడి ఓం నమఃశివాయ హరహర మహాదేవ అని ఒక్కసారి పలికినంత మాత్రాననే పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. మన హృదయాలలో నివాసభూమిని చేసుకొని మనల్ని శాసిస్తూ ఉంటాడు. మనల్ని శాసిస్తూ ఉన్నాడు అంటే ఇంకా మన స్వయంగా చేసేటటువంటి ఆలోచనలు కానీ స్వయంగా వ్యక్తపరిచేటటువంటి కైంకర్యాలు కానీ ఏమి ఉండవు. అన్నీ కూడా ఆ పరమేశ్వరుడే లీలామానుష విగ్రహుడై మన చేత సకల కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాడు. కనుకనే శివాజ్ఞ లేనిదే చీమైనా కదలదు కుట్టదు అంటారు కదా. ఆ విధంగా శివాజ్ఞ చేతనే అమృతగణాలన్నీ కూడా వాటి యొక్క గమనాలన్నీ కూడా సాగిస్తూ ఉన్నాయి. కావుననే పరమశివుడు నేడు శేషవాహనమునందు అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ లోకాలను పావనం చేసేటటువంటి ఆ దివ్యమైన కపిల మహాముని పూజితలింగం సకల సురాసుర వందితలింగం. కపిల మహాముని పూజితలింగం సకల సురాసుర వందితలింగం. భువి జన రక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం. భువి జన రక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం. నమత మహాకపిలేశ్వరలింగం. పాతాళాద్భువి చోత్థితలింగం నిర్ఝరపాత విరాజితలింగం. పాతాళాద్భువి చోత్థితలింగం నిర్జనపాత విరాజితలింగం. సిద్ధి వినాయక షణ్ముఖలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం. సిద్ధి వినాయక షణ్ముఖలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం. నౌమి మహాకపిలేశ్వరలింగం. వెంకటనాయక మానితలింగం ప్రేరితవకుళ ప్రార్థితలింగం. వెంకటనాయక మానితలింగం ప్రేరితవకుళ ప్రార్థితలింగం. వైవాహిక మనుమోదకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం. వైవాహిక మనుమోదకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం. నౌమి మహాకపిలేశ్వరలింగం. కాలకూట విషభూషణలింగం కాలనివారణ కారకలింగం. కాలకూట విషభూషణలింగం కాలనివారణ కారకలింగం.
कालचक्रपरिसेवितलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गम् कालचक्रपरिसेवितलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गम् ब्रह्ममुरारिमहेश्वरलिङ्गं सृष्टिस्थितिलयकारकलिङ्गम् ब्रह्ममुरारिमहेश्वरलिङ्गं सृष्टिस्थितिलयकारकलिङ्गं सर्वदोषपरिहारकलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गम् सर्वदोषपरिहारकलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गम् श्रीमदगस्त्यसुनामकलिङ्गं कोटिलिङ्गपरिसूचकलिङ्गम् श्रीमदगस्त्यसुनामकलिङ्गं कोटिलिङ्गपरिसूचकलिङ्गं भास्करमण्डलभासकलिङ्गं नौमि महाकपिलेश्वरलिङ्गम् भास्करमण्डलभासकलिङ्गं नौमि హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించండి అందరూ ఒక్కసారిగా. భక్తాదుల హృదయం నిండుగా మెండుగా ఉండేటటువంటి ఆ పరమాత్మ తేజస్సు, యశస్సు, ఓజస్సు, ఆ తత్వాలన్నీ కూడా కలగలిపినటువంటి ఒక మూర్తీభవించినటువంటి తత్వమే మహాశివుడు. అర్ధనారీశ్వర తత్వం అనగానే ప్రకృతి, పరమాత్మ అనే రెండు అంశాలను మనం పరిశీలించినట్లయితే రెండు అంశాలు ఒక్కటిగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. అంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే తత్వం అనేటటువంటి ఆది దంపతుల యొక్క నిష్ట, దంపతులంటే ఇదిగో ఇలానే ఉండాలి అనేటటువంటి తత్వంతో ఆ మహాదేవుడు పరమశివుడు అర్ధాంగికి ఇచ్చినటువంటి ఆ భాగం ఎంత అద్వితీయమైనటువంటి ఒక గొప్ప ఔదార్యమో మనం తెలుసుకోవచ్చు. ఆ యొక్క విశేషాన్ని ప్రతి ఒక్కరూ కూడా, భార్యాభర్తలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించినట్లయితే ఆ అన్యోన్యతాభావం అనేది ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, భార్యకు భర్త ఎలాంటి స్థానాన్ని ఇవ్వాలి, ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలి, అలా ఒకరికొకరు ఎలాంటి అన్యోన్యతను కలిగి ఉండాలి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నవారే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. చూడండి, వెన్నెలను శాసించేవాడిగా, కన్నులను ఆర్పకుండా జనాదులందరూ తనల్నే చూసేటట్లుగా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా చిన్నబోయేటట్లుగా ఎలా దేదీప్యమానంగా కూర్చొని ఉన్నారో స్వామివారు. లయాత్మకమైనటువంటి, శృతి శుద్ధమైనటువంటి నాదస్వరం, డోలు, మంగళకరమైనటువంటి వాయిద్యాలుగా స్వామివారి సేవలో విశేషవంతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉండడం గమనిస్తూ ఉన్నామన్నమాట. కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలంటే అది ఎంతో నిండు వెన్నెల, ప్రతిరోజు నిండు వెన్నెలతో సమానమే, ప్రతి క్షణము నిండు వెన్నెలతో సమానమే. కావున అసలు ఈ ఆదిశేషుని యొక్క లక్షణాలు, శేషుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనందరికీ తెలుసు. సాధకులైనటువంటి వారికి ఆ ఆదిశేషుని స్వరూపంగా ఎప్పుడైతే మనం ఆసనంలో శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛృతం నాతినీచం చైలాజిన కుశోత్తరం అంటారు కదా. ఒక ఆసనంలో కూర్చున్నప్పుడు మాత్రమే మనకు కొన్ని సాధనలు సిద్ధిస్తాయన్నమాట. ఆ ఆసనానికి సంకేతంగా ఒక రూపాన్ని మనకు
బోధపడేటట్లుగా భగవంతుడే చేస్తూ ఉంటాడనమాట. అందుకే పంచాక్షరీ మంత్ర స్వరూపమైనటువంటి 5 తలలతో ఆ శేషుడు ఏ విధంగా దగద్ధగాయమానంగా మామూలుగా కాలకూట విషయాన్ని తాగినటువంటి పరమశివుడు ఆదిశేషుణ్ణి అలంకరణగా ఉంచుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆదిశేషుడే సాక్షాత్తు లోకాలన్నిటినీ కూడా ఒక్కసారిగా చుట్టి వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాడై అట్లాంటి ఆదిశేషుణ్ణి అలంకరణగా ఈరోజు కపిలేశ్వర స్వాముల వారు శేషవాహనాన్ని అలంకరించి ఊరేగుతున్నారు. అంటే తిరుపతి నగరవాసులందరూ కూడా రకరకాలైనటువంటి సాంప్రదాయకరమైనటువంటి దుస్తులలో కోలాటాలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఆ వ్యత్యాసమే చూయించకుండా పరమాత్ముని యొక్క హృదయంతో మమేకమై హృదయాలన్నీ కూడా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అనేటటువంటి దివ్య మంత్రాలతో కీర్తిస్తూ ఉన్నారు, పులకిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. కావున దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ రూపాన్ని చూడడానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా, భక్తాదులందరూ కూడా ఆ భక్త కన్నప్ప ఏ విధంగా అయితే ఆత్మనివేదనం నవవిధ భక్తి మార్గాలలో ఆత్మనివేదనం అనున్నటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది అన్నింటికంటే గొప్పది. అది తారాస్థాయిలో ఉన్నటువంటి గొప్ప స్థానం, ఒక భక్తి కైంకర్యం. ఆత్మనివేదనం అంటే తన్ను తాను ఒడ్డుకోవడం, తన్ను తాను ఒడ్డి భగవంతునికి సమస్తము నాదంటూ ఏమీ లేదు, కర్తృత్వ భావనే లేకుండా ఏ విధంగా అయితే జీవుడు పరమాత్మను ఏ విధంగా దర్శిస్తాడో దానిని ఆత్మ సాక్షాత్కారము అంటారు. ఆత్మ సాక్షాత్కారానికి చేయవలసినటువంటిది ఏంటి అంటే ఆత్మనివేదనం నవవిధ భక్తి మార్గాలలో ముఖ్యమైనది. కావున భక్త కన్నప్ప ఆ సందేశాన్ని తన జన్మనే తాకట్టు పెట్టి మరీ దివ్యమైన సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు. కావున హిమగిరి తనయ అయినటువంటి అమ్మవారు అద్భుతంగా అప్పుడెప్పుడో ఉన్నటువంటి ఆదర్శాలన్నిటినీ కూడా ఈరోజు జనాలందరూ కూడా పులకించేటట్లుగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు ఆది దంపతులు ఇద్దరూ కూడా. కావున మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు శేషవాహనం మీద పయనిస్తూ ఉన్నటువంటి సాక్షాత్ పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి అమృతగణాలన్నీ కూడా భూలోకంలో తిరుపతి నగరంలో కపిలతీర్థం నందు ఈ విధంగా వేంచేస్తూ ఉన్నారు అంటే అది కేవలం పరమశివుని యొక్క చల్లని అనుగ్రహం చేతనే. కావుననే అలాంటి భావజాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్తవే, ఎంత భావించినా కొత్తవాడే. నిత్యనూతనం అంటారు కదా, కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి కొత్తదనంతో కూడినటువంటి ఏదైనా సరే హర హర మహాదేవ. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానకల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శ్మశానం భయానం మహాస్థానవాసం శరీరం గయానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.
నాగకంఠే భుజంగాద్యనేకం కడేరుండమాలం మహావీరశూరం కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శిరశుద్ధ గంగా శివా వామభాగం బహుదీర్ఘకేశం సదా మాంత్రినేత్రం ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. కరేశూలధారం మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం జనేశం ధనే చారుదీశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం అజాహేమ కల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజాసం పఠంతం శివం వేదశాస్త్రం అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా భావనాథం సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం మయా తీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భారతంలో ఉదంకుడు నాగలోకం చేరి అక్కడి నాగపతులను స్తుతించే ఘట్టంలో మొట్టమొదట ఆదిశేషుడైన అనంతున్నే స్తుతించాడు. అందులో శేషుడు నిర్వహిస్తున్నటువంటి భూభార వహనత్వం విష్ణుదేవునకు శయనత్వం అనే రెండు విషయాలు చక్కగా కీర్తించబడ్డాయన్నమాట. అంటే బహువన పాద పాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజ సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధి సాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఇందులో అతని శరీర బల సామర్థ్యాలే కాక అతని గొప్ప గుణ విశేషం దుష్కృతాంతకుడు పాపాలను నాశం చేసేటటువంటి వాడు అంటే పుణ్యప్రదుడు అనే విశేషణం ఉండటం వల్ల శేషుని స్మరణ ఎంత గొప్పదో తెలుస్తూ ఉన్నది. పవిత్రాలకు పవిత్రత, మంగళాలకు మంగళం, పుణ్యాలకు పుణ్యం కలిగించే స్వామివారికి శయ్యగా ఉండి శ్రీనివాస శరీర స్పర్శతో పవిత్రమైనటువంటి శరీరం కలవాడు, స్వామిని స్తుతించడం వల్ల పవిత్రమైనటువంటి నాలుక ముఖం కలవాడు, పర్వత రూపంలో వచ్చి ఆ పరమేశ్వరునికి నివాస స్థానమై ఉన్నటువంటి వాడు. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠమనే ప్రశస్తికి తేవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాడు శేషుడు. భగవత్ సమాన ప్రతిపత్తి కలిగి అనంతమైన వాడు కనుక శ్రీవారు తన ఉభయ దేవేరులతో మొదట పెద్ద శేషవాహనమని చిన్న శేషవాహనమని ఈ విధంగా స్వామివారు ఏ విధంగా ఆ రకమైనటువంటి సేవలు అందుకుంటున్నాడో అదేవిధంగా పరమశివుడైనటువంటి మహాదేవుడు కూడా ఆ విశేషాలన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడనమాట. అందుకనే
అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరుణ్ణి వర్ణిస్తూ భాషాపర శేషభోగి అన్నాడు. ఎంత గొప్ప మాటో కదా ఇది. భాషాపర శేషభోగి. శేషుణ్ణి ఉపాసిస్తే చక్కని వాక్పటిమ, భాషా వైదుష్యం, జ్ఞాన విజ్ఞానాలు సమకూరుతాయి. పెద్ద అనబడే అన్ని విషయాలు కూడా రూపాల్లో, శక్తి సామర్థ్యాల్లో శేషుని యొక్క అనంతుడై అన్నిటా తాను పెద్దయ్యి తనకంటే పెద్దవాడైన నారాయణమూర్తి యొక్క శ్రీనివాసుని వర్ణిస్తూ ఇద్దరు పెద్దలు ఒక్కమారుగా సాక్షాత్కరించేటటువంటి ఉత్సవంగా పిలువబడుతుందన్నమాట. కావున పరమేశ్వరుడైనటువంటి దివ్యమూర్తి శేషుని వాహనం మీద విశేషంగా సేవలనుకుంటూ ఉన్నాడు. ఈనాడు ఎంత చక్కటి దినోత్సవం అంటే, శేషవాహనం అంటే సామాన్యం కాదు. ఆయన లోక జనులందరికీ కూడా యోగసారాన్ని పట్టించేటటువంటి వాడై హంసజపము తీసుకుంటున్నటువంటి ప్రాణాయామము చేస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రియ, సూర్యనాడి చంద్రనాడి శుద్ధి, భృకుటి స్థానమందు ఉన్నటువంటి ఆగ్నేయ చక్ర యొక్క పరిమళం, ఈ విశేషాలన్నీ కూడా శేషుని యొక్క స్పర్శతోనే సాగుతూ ఉంటాయి. అంటే దీని అంతరార్థమేమనగా మహిమాన్వితమైనటువంటి జీవులందరిలోనూ ఆదిశేషుడు ఏ విధంగా ఉంటాడు, శ్వాస రూపేణ, ప్రాణం రూపేణ, శక్తి రూపేణ అనేటటువంటి చక్కటి సంస్కారభరితమైనటువంటి ఒక సందేశాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుందన్నమాట. భక్తాదులందరూ, తిరుపతి నగరంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా పరమశివుణ్ణి దర్శించడానికి అనేక రీతుల హృదయాలన్నీ కూడా పరిమళాల భరితై, హృదయాలన్నీ కూడా దీపకాంతులతో వెలుగుతూ, ఆ దీపకాంతుల నడుములో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ రకంగా నందీశ్వరుడు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. భక్తాదులందరికీ కూడా దివ్యమైనటువంటి వైభోగమంతా కూడా ఇదిగో ఇలా ఉండాలి. కైలాసంలో అమృతగణాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అమృతగణాలన్నీ మారువేషంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నారా అన్నట్లుగానే మనకు గోచరిస్తూ ఉన్నది. కావున స్వామివారి దయా విశేషణముల వలన స్వామివారిని మనం కీర్తించేటటువంటి అవకాశం కలిగినందుకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై స్వామివారిని ఆరాధనాపూర్వకంగా ఓం నమః శివాయ అనేటటువంటి ఒక దివ్య మంత్రంతో, పంచాక్షరి మంత్రంతో మనము మన జీవితాలను పండించుకోవాలి. కావున ప్రతి ఒక్కరు కూడా యోగ సర్పాన్ని గమనించాలి. ఈ దివ్యమైనటువంటి ఆదిశేషుని యొక్క స్పర్శ, ఆదిశేషుని యొక్క అవతారం ఏంటి, ఆదిశేషుని యొక్క అనుగ్రహం ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా యోగపూరితంగా ఉన్నటువంటి ఆ సర్పాన్ని మేల్కొలపాలి అనేటటువంటి దివ్యమైనటువంటి సందేశమే ఈ యొక్క శేషవాహనం యొక్క అంతరార్థం. హర హర శంకర సాంబ సదాశివ ఈశ మహేశ. హర హర శంకర సాంబ సదాశివ ఈశ మహేశ. హర హర శంకర సాంబ సదాశివ ఈశ మహేశ.